హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మటన్ కర్రీ అన్నమాట. నేనైతే మటన్ కర్రీ అయితే పెద్ద హడావిడి ఏం లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బట్ ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి లైట్గా స్పైసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్టార్ అనైస్, 2 ఇలాచి, 2-3 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని వేగిన తర్వాతకి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం అంతా పచ్చిమిర్చి, లైట్గా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. పోపులో ఇట్లా కొత్తిమీర, పుదీనా వేసి చేయడం వలన టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాతకి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్స్ అయితే కాస్త నేను ఎక్కువనే వేస్తున్నాను. ఆనియన్స్ కాస్త ఎక్కువ వేయడం వలన మనకి గ్రేవీ అనేది థిక్గా బాగుంటుంది. సో ఇప్పుడైతే మటన్ వేస్తున్నాను. మటన్ వచ్చేసి అయితే 1/2 కేజీ వరకు అయితే తీసుకున్నాను అన్నమాట. మటన్ మంచిగా ఉడకాలి అంటే నేనైతే ఎప్పుడైనా మటన్ అనేది చిన్న ముక్కలాగా కట్ చేసి వేస్తాను. ఎందుకంటే మనకి ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా ఉడికిపోతుందన్నమాట. ఇలా 2-3 నిమిషాలైనా మటన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసి ఇప్పుడు దీనిపై నుంచి మూతను పెట్టుకొని అయితే మూతపై నుంచి వాటర్ని అయితే వేసుకోండి. ఇలా వాటర్ వేసి మటన్ ఉడికించడం వలన ఆవిరికి మటన్లోకి వెళ్ళి చూసారా, మనం చుక్క వాటర్ యాడ్ చేయకున్నా కానీ రికప్ పైన వేసిన వాటర్తోనే ఈ మటన్లోకి వాటర్ వచ్చాయన్నమాట. ఈ వాటర్తోనే మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. మీరు మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలబెడుతూ మరీ చెక్ చేయొచ్చు. ఒక 20 నిమిషాలు అయితే ఇదే విధంగా మూత పైన వాటర్ వేసి అయితే ఉడికించాలన్నమాట. ఇక్కడ నాకు వచ్చేసి అయితే మటన్ కరెక్ట్గా ఉడికిపోయింది. మటన్ ఉడికిందా లేదని కూడా చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. అలాగే నేను 2 స్పూన్స్ వరకు కారంని అయితే యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్నారంటే సరిపోతుందన్నమాట. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాతకి ఒకసారి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసి 3 నిమిషాల పాటైనా మటన్ని మంచిగా ఉడకనివ్వండి. ఇలా ఉడికించడం వలన మటన్ ముక్కకి ఉప్పు కారం చక్కగా పడుతుంది. తినేటప్పుడు చప్పగా రాకుండా మటన్ ముక్క అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ వేసాను అన్నమాట. ఇన్ కేస్ మటన్ ఫస్ట్లో ఉడకనట్టయితే ఇప్పుడు వాటర్ వేసాం కదా, ఇప్పుడు చక్కగా ఉడికిపోతుంది. సో మూతను పెట్టుకొని అయితే 4-5 నిమిషాల పాటు అయినా కానీ మటన్ని ఉడికించుకున్నామంటే మనకి మటన్ ఉడుకుతుంది, ప్లస్ మనకి గ్రేవీ కూడా థిక్గా అవుతుందన్నమాట. ఇట్లా అయిపోతే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం అంతా గరం మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అంతా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఫైనల్లీ మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్. థ్యాంక్ యూ.